గోకులం గ్రామం ఎంతో సుందరంగా ఉంది. చుట్టూ వరిట క్షేత్రాలు, మేత మేస్తున్న ఆవులు, ఆనందంగా తిరుగుతున్న గ్రామస్తులు కనిపిస్తున్నారు. ఆ గ్రామం మధ్యలో 3-4 సంవత్సరాల బాలకృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. బాలకృష్ణుని మోహనమైన చిరునవ్వు, కుంపెత్తిన నల్లని చుట్టుత్తరపై నీలి నక్కిన మధురపించ, పసుపు రంగు తోటి, మెల్లో ముత్యాల హారంతో అతను అపురూపంగా కనిపిస్తున్నాడు. అతని సామవర్ణ కాంతి దివ్యంగా ప్రకాశిస్తోంది. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఒక గోపిక ఇంట్లోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్నాడు. పైకప్పు నుండి వేలాడుతున్న వెన్న కుండలను చూసి అందరూ ఉల్లాసంగా నవ్వుకుంటున్నారు. కృష్ణుడు తన స్నేహితుల నెత్తినికి పై ఉన్న కుండను తెరిచాడు. దానిలో ఉన్న వెన్నను సంతోషంగా స్వాదిస్తున్నాడు. అతని స్నేహితులు ఉల్లాసంగా ఆనందిస్తున్నారు. గోపికలు కృష్ణుని అల్లరితో చిరాకు పడుతూ యశోదమ్మ ఇంటికొచ్చి ఫిర్యాదు చేస్తారు. అమ్మ యశోద, నువ్వు చూస్తూ ఉండగానే నీ కొడుకు మా వెన్నంతా తినేశాడు. ఇక మాకు ఏమి మిగిలింది అని కోపంగా చెబుతారు. యశోదమ్మ ఆవిడ మాటలు వినిపిస్తూ కృష్ణుని వైపు చూస్తుంది. పక్కనే నిలబడిన కృష్ణుడు అమాయకంగా కనిపిస్తూ అన్ని అబద్ధాలని నటిస్తున్నాడు. యశోదమ్మ కృష్ణుని పక్కనికి తీసుకెళ్లి మందలిస్తుంది. బాలా, నిజం చెప్పు, నువ్వేనా మా ఇంటి వెన్న తినింది అని ప్రశ్నిస్తుంది. కృష్ణుడు తన నవ్వు దాచుకుంటూ నేను ఏమీ తినలేదమ్మా అని సమాధానమిస్తాడు. యశోదమ్మ నమ్మలేక అది నిజమేనా, నీ నోరు తెరిచి చూడాలి అని అంటుంది. కృష్ణుడు తన నోరు తెరిచినప్పుడు యశోదమ్మ తల్లి ఆశ్చర్యచకితురాలవుతుంది. ఆ చిన్న బొజ్జలో మొత్తం బ్రహ్మాండం, గ్రహాలు, నక్షత్రాలు, సముద్రాలు, అంతరిక్షం అన్ని కనబడతాయి. యశోదమ్మ ఒక్క క్షణం విస్తుపోయి కృష్ణుని దివ్య రూపాన్ని చూసి భక్తితో కాళ్ళ తుడుస్తుంది. కానీ వెంటనే ఆమె మాతృ స్నేహం మళ్ళీ ఉప్పొంగి తన చిన్న కృష్ణునిగా చూసుకుంటూ ప్రేమతో ఆలింగనం చేసుకుంటుంది. నా బిడ్డ కృష్ణ అని యశోదమ్మ భక్తితో తల్లి ప్రేమతో ముద్ర పెట్టుకుంటుంది.